వెల్కమ్ టు శాన్విశ్రీ లెర్నింగ్ వరల్డ్. ఈరోజు మనము 5వ తరగతిలోని 2వ పాఠం యాదగిరి గుట్ట గురించి తెలుసుకుందాం. మనం 2వ భాగాన్ని తెలుసుకోబోతున్నాము. నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన నారసింహ క్షేత్రం ఆనాటి నుండి భక్తుల కోరికలను తీరుస్తూ దేదీప్యమానంగా వెలుగొందుతున్నది. భక్తుల పాలిట కల్పతరువుగా సకల దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతున్నది. ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామివారి దీక్షను స్వీకరించడం, గోశాలకు ఆవులను దానం చేయడం పుణ్యకారమని భావిస్తారు. ఇంత గొప్ప మహిమ కలిగిన ఈ క్షేత్రంలోని స్వామిని కీర్తిస్తూ చాలామంది కవులు శతకాలు రచించారు. ఈ గుట్ట మీద ఒక గుండం ఉన్నది. దానిని విష్ణుగుండం అని పిలుస్తారు. ఇందులో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ గుండంలో మునులు దేవతలు కూడా స్నానాలు చేస్తారని భక్తుల విశ్వాసం. విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఈ కొండ మీద మరో దేవాలయం ఉన్నది. అదే రామలింగేశ్వరాలయం. నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా ఈ రామలింగేశ్వరుడిని కూడా దర్శించుకొని ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. నరసింహ ఆలయంలో స్వామివారిని ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర శతకలశాభిషేకం జరుగుతుంది. ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. శ్రీరామనవమి, హనుమత్ జయంతి, కృష్ణాష్టమి పండుగలకు పవిత్రోత్సవాలు జరుపుతారు. మనము దీని భావం ఏమిటో తెలుసుకుందామా? ఆధ్యాత్మిక విశిష్ట. నరసింహ క్షేత్రం స్వయంభుగా వెలిసిన పరమ పవిత్రమైన చోటు. భక్తుల కోరికలను తీర్చే కల్పతరువుగా దుఃఖాలను దూరం చేసే పుణ్యక్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విష్ణుగుండంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హరిహర క్షేత్రం. ఒకే కొండపై నరసింహస్వామి వైష్ణవు మరియు రామలింగేశ్వర స్వామి శివుడు కొలువై ఉండటం ఇక్కడ ప్రత్యేకత. వైష్ణవ శైవ సంప్రదాయాల కలయికతో భక్తులు ఇద్దరు దేవుళ్ళ అనుగ్రహాన్ని పొందుతారు. సంప్రదాయాలు మరియు పండుగలు. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున జరిగే అష్టోత్తర శతకలశాభిషేకం, ఉగాది నాటి పంచశ్రవణం మరియు శ్రీరామనవమి వంటి వేడుకలు ఈ క్షేత్ర వైభవాన్ని చాటి చెప్తున్నాయి. ఈ స్వామి మహిమను కొనియాడుతూ ఎందరో కవులు శతకాలు రచించాడు. ఈ క్షేత్ర చారిత్రక ప్రాముఖ్యతను తెలుపుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ క్షేత్రం ఆధ్యాత్మిక శాంతికి మరియు భక్తికి నిలయం. ప్లీజ్ ఈరోజు పాఠం అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.